ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి, యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ నమస్తే యోగా హెచ్విఎస్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అది ఏంటి అంటే నేత్ర శక్తి వికాసక. మన ఐబాల్స్ని స్ట్రాంగ్ చేయడానికి, మనకు ఫ్యూచర్లో ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, అండ్ ఆల్సో సైట్ ఉన్న వారికి మనం స్లోలీ డిక్రీజ్ చేసేది నేత్ర శక్తి వికాసక. సో ఎలా చేద్దాము అని చూసేద్దాము. సో మనకి ఇది కొత్తదేం కాదండి, చాలాసార్లు మనం చిన్నప్పుడు చేసే ఉంటాము. సో మనం ప్రాపర్గా ఎలా చేయాలి, ఏ టైంకి చేయాలి, ప్రతిరోజు ఎలా చేయాలి అది నేర్చుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్, మన థంబ్ నేల్ ఉంది కదండి, సో మనం ఒకటే పాయింట్ని గేజ్ చేయడము, అంటే ఇట్లా మన ఐబాల్స్ని ఓన్లీ ఈ నేల్ పైన చూడడం మాత్రమే. సో ముందుగా మనం సైడ్స్ చేద్దాము. ఎలా అంటే హెడ్ అనేది కంప్లీట్గా స్ట్రైట్ పెట్టుకొని ఓన్లీ ఐబాల్స్ ఫస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ చేద్దాము. ఒక 3 to 4 కౌంట్స్ చేద్దాము. సో 1, ఐస్ బ్లింక్ చేయకుండా అలానే మీరు ఎంత కార్నర్ వరకు తీసుకెళ్ళగలితే అంత చేస్తూ, 2, 3, 4, 5, 6. Now slowly hand down, కళ్ళు మూసుకొని రిలాక్స్. అలా సేమ్ మనం రైట్ హ్యాండ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం ఐస్ ఇట్ తీసుకెళ్ళాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సేమ్. 1, ఇది చేసేటప్పుడు ఐస్ బ్లింక్ చేయొద్దండి, సో మ్యాక్సిమం ఐస్ ఓపెన్ పెట్టి చేయండి. 2, 3, 4, 5, 6. And slowly down, eyes close, రిలాక్స్. సో నేను ఇందాక మీకు చూపించింది మ్యాక్సిమం ఎంత స్లో అయితే ఎక్కువసేపు ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మన విజన్కి చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, అండ్ ఆల్సో మనకు ఫర్దర్గా స్పెక్టికల్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫస్ట్ వన్ చేసాము సైడ్స్, ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తాము. ఎలా అంటే మీ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్, మనం 1 హ్యాండ్ కానీ 2 హ్యాండ్స్ కానీ పెట్టవచ్చు. నేనైతే 1 హ్యాండ్తో చూపిస్తున్నాను. ఎల్బో స్ట్రైట్ పెట్టి సేమ్ 1, 2, 3, 4. హ్యాండ్ డౌన్, ఐస్ క్లోజ్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా 1, 2, 3, 4 అండ్ రిలాక్స్, ఐస్ క్లోజ్. సో మనం చేసేటప్పుడు ఐస్ బ్లింక్ చేయకుండా చూడండి, అండ్ మొత్తం అయినాక అప్పుడు ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ అవ్వండి. అండ్ మీరు 4-5 కౌంట్స్ కాకుండా మినిమం 10 to 12 కౌంట్స్ చేయండి, అప్పుడు మీకు మంచి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేసి రొటేషన్స్ చేద్దాము. సో ముందుగా రైట్ హ్యాండ్ డౌన్, 1. సో మ్యాక్సిమం హ్యాండ్ని స్ట్రెచ్ చేస్తూ మీ ఐబాల్స్ అనేది మీ నెయిల్ పైనే గేజ్ చేస్తూ చేయండి. 2, అండ్ రిలాక్స్. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. 1, 2, eyes close and relax.
సో సర్కిల్ కూడా వీలైనంత స్లోగా చేయండి, ఐస్ బ్లింక్ చేయకుండా. మినిమం 3 to 4 రౌండ్స్, ఇట్ సైడ్ ఒక 4 కౌంట్స్, అట్ సైడ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 4 to 5 ఇన్ అండ్ అవుట్ చేయండి. అప్పుడు మీకు ఐస్లో బర్నింగ్ సెన్సేషన్ అనేది అవుతుంది. సో మీకు వాటర్ అనేది వచ్చేస్తుంది మీరు కరెక్ట్గా చేస్తే. సో ఫోర్త్ వన్ వచ్చేసి హ్యాండ్ స్ట్రైట్ పెట్టుకొని, సో మన హ్యాండ్ని క్లోజ్గా మన నోస్ టిప్ దగ్గర తీసుకొచ్చి అగైన్ బ్యాక్. సో ఒక 4 కౌంట్స్ చేద్దాము, ఐస్ బ్లింక్ చేయకుండా. 1, ఐస్ బ్లింక్ చేయకుండా అలానే ఫోకస్ చేయండి. 2, 3, 4, 5, 6 and relax. Eyes close. సో లాస్ట్ వన్ వచ్చేసి ఐస్ క్లోజ్ అండ్ ఓపెన్. సో మ్యాక్సిమం స్ట్రెచ్ అండ్ ఓపెన్. సో ఒక 10 to 15 టైమ్స్ బ్లింకింగ్ చేద్దాము. సో రిలాక్స్. నేత్రశక్తి వికాసక ఎలా చేయాలో చూసారు కదా. సో ప్రతిరోజు ఉదయాన్నే మీరు మంచి ఒక గ్రీనరీ ఇట్లా ఓపెన్ ఎయిర్ ప్లేస్లో చేస్తే చాలా మంచి ఎఫెక్ట్ అనేది మీకు ఇస్తుంది. అండ్ ఫుల్ టు కాన్సన్ట్రేషన్తో మీ థమ్ ఫింగర్ ఈ నెయిల్ని చూస్తూ చేయండి. అండ్ ఆల్సో దీంట్లో ఇంకోటి త్రాటక అని ఒకటి ఉంటుంది. సో దీపం, నెయ్యితో వెలిగించిన దీపం, దాన్నే చూడడం, ఎక్కువసేపు గేజ్ చేయడం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది త్రాటక చేయడం వల్ల. సో ఇప్పుడు ఇది చేసిన కూడా ప్రతిరోజు మనం మార్నింగ్ చేయడం వల్ల ఐసైట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనకు ఫర్దర్గా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఐసైట్కి అది రానియకుండా హెల్ప్ చేస్తుంది. మన వేస్ట్కి సంబంధించినవి కొన్ని వ్యాయామాలు చేద్దాము. లైక్ మన వేస్ట్ డెవలప్మెంట్ కోసం కానివ్వండి, ఫ్యాట్ లాస్ కానివ్వండి, సో ప్రతి ఒక్కరూ చేయగలిగే ఆసనాస్ ఇవన్నీ ప్రాక్టీసెస్ కానివ్వండి. సో ఎలా చేద్దామో చూసేద్దాము. సో స్టార్ట్ చేసే ముందర మనం కొన్ని వార్మప్స్ అయితే చేసుకుందాము. సో ముందుగా షోల్డర్స్, హ్యాండ్స్ ఫార్వర్డ్, 1, డీప్ బ్రీత్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ అవుట్, 2. సో మ్యాక్సిమం ఎల్బోని ఫార్వర్డ్ అండ్ ఇది బ్యాక్, 4, 5, 6. సో ఇది మీరు స్లోగా చేయండి, స్పీడ్గా కాకుండా మ్యాక్సిమం మీకు ఎంత వీలైతే అంత స్లోగా చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 ఎల్బోస్ జాయిన్ చేసి 1, మ్యాక్సిమం ఎల్బోస్ బ్యాక్, చెస్ట్ ఎక్స్పాన్షన్, 2, 3 డీప్ బ్రీత్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ 5 అండ్ దెన్ రొటేషన్, ఒక 3 ఇన్ 3 అవుట్. ఇప్పుడైతే మీకు అలా చూపిస్తున్నాను. మీరైతే ఒక 10 to 12 కౌంట్స్ ఇన్ అండ్ అవుట్ చేస్తే చాలా మంచిది. 2 అండ్ 3 హిప్ రొటేషన్ చేద్దాము. హ్యాండ్స్ మీ వేస్ట్లో పెట్టి మీకు పాసిబుల్ అయితే లెగ్స్ టుగెదర్ పెట్టండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే లెగ్స్ వైడ్గా పెట్టి హిప్ రొటేషన్ చేయండి. ఒక 3 ఇన్ 3 అవుట్ చూపిస్తున్నాను. మీరైతే 10 కౌంట్స్ ఇన్ 10 కౌంట్స్ అవుట్ చేయండి. సో ముందుగా మనము సైడ్ బెండింగ్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ మీ లెఫ్ట్ సైడ్, సో ఎలా అంటే మీ రైట్ హ్యాండ్ అప్. సో ఇది చేసేటప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే హ్యాండ్ని మ్యాక్సిమం పైకి స్ట్రెచ్ చేయడం. ఈ ఏరియా మొత్తం మీకు స్ట్రెచ్ అవ్వాలి. ఒక 10 కౌంట్స్ ఇదే స్ట్రెచ్తో ఆగుదాం. 1, 2, ఫుల్గా టైట్నెస్ అనేది మెయింటైన్ చేయండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలానే ఈ స్ట్రెచ్ని మెయింటైన్ చేస్తూ స్లోలీ మీ సైడ్ బెండ్ చేసినప్పుడు ఈ స్ట్రెచ్ అలానే ఉంచాలి. నార్మల్గా ఇలా చేస్తే మనం చేసిన అంత యూజ్ అనేది ఉండదు. సో మ్యాక్సిమం సైడ్ బెండింగ్, మీకు ఎంత సాధ్యమైతే అంత సైడ్ బెండింగ్ చేయండి. 2 బ్రీతింగ్ ఇన్ అప్, 3 బ్రీత్ అవుట్, 4 బ్రీతింగ్ ఇన్, 5 బ్రీత్ అవుట్. ఇప్పుడు 5 కౌంట్స్ హోల్డ్ చేద్దాము. 1, 2, 3, 4, 5. Slowly breathing in, hand side and relax.
సో మీరు కరెక్ట్గా స్ట్రెచ్ చేస్తే ఈ ఏరియా మీకు చాలా స్ట్రెచ్ అవుతుంది అండ్ మ్యాక్సిమం ఇక్కడ ఫ్యాట్ లాస్ అనేది మీకు జరుగుతుంది. కరెక్ట్గా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ మంచి డైట్ మెయింటైన్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ అప్, మ్యాక్సిమం మీ సైడ్ ఏరియా స్ట్రెచ్ ఫర్ 10 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8 9. Slowly. 1, breathe out. 2, breathe in. 3, breathe out. 4, breathe in. 5, breathe out. Now holding for 5 counts. 1 2 హోల్డింగ్ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం స్ట్రెచ్ అండ్ బాడీ ఇలా ఫార్వర్డ్ బెండ్ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం మీ షోల్డర్ని ఇలా బ్యాక్ పుల్ చేస్తూ హోల్డ్ చేయండి ఒక 5 కౌంట్స్. ఎల్బో స్ట్రైట్ ఉండాలి, ఇలా అవ్వకుండా బాడీ స్టిఫ్. 1 2 3 4 5. స్లోలీ అప్, సైడ్స్ అండ్ రిలాక్స్. సో చూసారు కదా, నేను ఇందాక 5 కౌంట్స్ చెప్పాను. మీరు మటుకు 10 to 12 కౌంట్స్ చేస్తూ 2 కానీ 3 కానీ సెట్స్లో చేస్తే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో హోల్డింగ్ కూడా మీరు 10 to 15 కౌంట్స్ వరకు హోల్డింగ్ చేయొచ్చు. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇందాక మనం లెగ్ క్లోజ్ పెట్టి చేసాం కదా, ఇప్పుడు వైడ్. మీకు సాధ్యమైనంత మరీ ఎక్కువ బ్యాలెన్స్ అవ్వకుండా కాకుండా మినిమల్గా లెగ్స్ గ్యాప్ ఇచ్చి సేమ్ హ్యాండ్స్ ఆన్ యువర్ సైడ్స్. 1, breathe out. సో మ్యాక్సిమం డౌన్, హ్యాండ్ డౌన్, బాడీ ఇలా ఫ్రంట్ అవ్వకుండా బ్యాక్. 2 up, 3 down, 4 up, 5 holding for 5 counts. 1 2 3 4 5. నౌ సెంటర్. ఇప్పుడు మీ రైట్ సైడ్ సేమ్ 1. సో బాడీ ఫార్వర్డ్ అవ్వకుండా మ్యాక్సిమం సైడ్ చేయండి. మీకు ఇంతవరకు వచ్చినా పర్లేదు, ఇంతవరకు వచ్చి హోల్డింగ్ 1. సో బాడీని ఎక్కువ ప్రెషరైజ్ చేయకండి. మీరు ఏది చేసినా సరే మీ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తే అంతవరకు మాత్రమే మీరు ప్రాక్టీసెస్ అనేది చేయాలి. సో 1 up, 2 up, 3 breathe out, up, breathe in, 4 up, 5. ఇప్పుడు 5 కౌంట్స్ హోల్డింగ్. 1 2 3 4 5. డీప్ బ్రీత్ ఇన్, హ్యాండ్స్ డౌన్, లెగ్స్ ఇలా మూమెంట్ చేస్తూ క్లోజ్గా అండ్ రిలాక్స్ ఫర్ ఎ వైల్. డీప్ బ్రీతింగ్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీతింగ్ ఇన్ అగైన్, డీప్ బ్రీత్ అవుట్. సో చూసారు కదా, ఇందాకటి కూడా సేమ్ మీరు 2 to 3 సెట్స్ చేయండి. ఒక 10 కౌంట్స్ కానీ 8 కౌంట్స్ కానీ అలా డే బై డే ఇంక్రీజ్ చేస్తే మీకు సైడ్స్లో ఫ్యాట్ అనేది చాలా బాగా బర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇందాక ఇలా చేశారు కదా, ఇప్పుడు ఆల్టర్నేట్ హ్యాండ్. ఎలా అంటే 1 హ్యాండ్ కింద పెట్టి మీ నడుముని మ్యాక్సిమం ట్విస్ట్ చేసి పైన చేతిని చూడడం. 2 3 మ్యాక్సిమం ట్విస్టింగ్. నీస్ ఇలా బెండ్ చేయకుండా నీ స్ట్రైట్ పెట్టి చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం మీ వేస్ట్ని ఎంత వీలైతే అంత ట్విస్టింగ్. 4 5 breathe out, maximum twisting. 6 7 8 9. ఇప్పుడు 5 కౌంట్స్ హోల్డింగ్. 1 2 3 4 5. కమింగ్ టు ద సెంటర్. ఇప్పుడు మీ ఆపోజిట్ సైడ్. 1 2 3 4 5. Coming to the center and hands down.
లెగ్స్ ఇలా మూమెంట్ చేస్తూ రిలాక్స్, డీప్ బ్రీతింగ్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. సూర్య నమస్కారాస్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాము. సో సూర్య నమస్కారాస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచిది, మన శరీరానికి కానీ మానసిక దానికి కానీ అన్నిటికీ చాలా మంచిది. సో ముందుగా ప్రణామాసన్, స్ట్రైట్గా నించొని ఫస్ట్ వన్ హస్త ఉత్తనాసన, కీపింగ్ యూర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. సో మన షోల్డర్ లెవెల్ స్ట్రైట్ పెడుతూ మ్యాక్సిమం స్ట్రెచ్. సెకండ్ వన్ వచ్చేసి ఇదే టైట్నెస్ స్ట్రెచ్ని మెయింటైన్ చేస్తూ హ్యాండ్స్ అప్, అర్ధచంద్రాసన, అర్ధచక్రాసన అలా. థర్డ్ వన్ పాద హస్తాసన. ఫోర్త్ వన్ అశ్వసంచలనాసన. ఫైవ్ హ్యాండ్స్ బ్యాక్. సిక్స్ నీస్ డౌన్. జస్ట్ అలా శశాంకాసనాలో వెళ్ళి అష్టాంగ నమస్కార. 7 భుజంగాసన లేదా సర్పాసన. 8 పర్వతాసన. 9 అశ్వసంచాలనాసన, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. 10 పాదహస్తాసన. 11 అర్ధచంద్రాసన. 12 నమస్కార. సో చూసారు కదా సూర్య నమస్కారాస్ ఎలా చేయాలో. సో ఇంకొక రౌండ్ కూడా చేద్దాము. ఇందాక మీకు ఆసనాస్తో పాటు ఆసన నేమ్తో పాటు చెప్పాను కదా, ఇప్పుడు మంత్రాస్తో పాటు, లైక్ ఈచ్ ఆసనాకి ఒక మంత్రం ఉంటుంది. సో మీరు ఈ సూర్య నమస్కారాస్ అనేది డైలీ మీ రొటీన్ లైఫ్లో మార్నింగ్ టైం చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అండ్ మంత్రాస్తో చేయడం వల్ల కూడా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ అలా వస్తుంది. ఇప్పుడు మంత్రాస్తో చేద్దాము. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. సో చూసారు కదా సూర్య నమస్కారాస్ ఎలా చేయాలో. సో ప్రతిరోజు మీరు 1 రౌండ్ నుండి స్టార్ట్ చేసి 5 కానీ 7 కానీ 10 కానీ బాడీని ప్రెషరైజ్ చేయకుండా మీ ఫ్లెక్సిబిలిటీ, మీ ఎనర్జీ బట్టి డే బై డే ఇంక్రీజ్ చేయండి. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.